హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్కి సంబంధించి పత్రలేఖన్ లెటర్ రైటింగ్ అనేది మనం ఎలా రాయాలి, ఏ లెటర్స్ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది, దీని గురించి మనం ఇవాళ డిస్కస్ చేద్దాము. సో పత్రలేఖన్లో ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి ఫస్ట్ ఏంటి అంటే, बीमारी का कारण बताकर 5 दिन की छुट्टी मांगते हुए अपने प्रधानाध्यापक के नाम पत्र लिखिए. ఇక్కడ చూడండి, క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 29 అనమాట. మనకి లాస్ట్ ఏంటంటే నిబంధ ఉంటుంది. నిబంధ కంటే ముందు ఏంటంటే 2 లెటర్స్ అడగడం జరుగుతుంది క్వశ్చన్ పేపర్లో. రెండిట్లో ఏదో ఒకటి మనం చూస్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. సో అయితే ఇక్కడ నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నటువంటి లెటర్ ఏంటి, సో హెల్త్ బాగాలేదు కాబట్టి ఒక 5 days లీవ్ కావాలి అని చెప్పేసి మనం ప్రిన్సిపల్కి రాసేటువంటి లీవ్ లెటర్ అనమాట, చుట్టి పత్ర. ఈ చుట్టి పత్రలోనే ఒక 2-3 టైప్స్ రీజన్స్ ఉంటాయన్నమాట. అంటే మనకి హెల్త్ బాగాలేదని, లేదంటే మదర్కి హెల్త్ బాగాలేదు అందుకని చెప్పేసి తనకి హెల్ప్ చేయడానికి నాకు లీవ్ కావాలి, లేదంటే పెళ్ళికి వెళ్ళాలి. సో ఇలాగా ఒక 2-3 రీజన్స్తో మనకి చుట్టి పత్ర అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఒక్కొక్కటిగా మనము డిస్కస్ చేద్దాము. ఇవాళైతే మనము బీమారీ కా కారణ్ బతాకర్ 5 दिन की छुट्टी. ఇక్కడ డేస్ అనేవి ఎన్నన్నా అడగొచ్చు, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. 2 दिन या 3 दिन या 5 दिन ఇలా అనమాట. క్వశ్చన్లో ఎన్ని దిన్ అని ఎన్ని డేస్ అని ఇస్తారో మనం అదే రాస్తాం ఇక్కడ. అయితే ఫస్ట్ మనం ఏం చేస్తాం లెటర్ రాసేటప్పుడు అంటే, రైట్ సైడ్ టాప్ ఆఫ్ ద కార్నర్ ఇక్కడ చూసినట్లయితే ప్లేస్ నేమ్ రాయాలన్నమాట. అంటే ఏ ఊరు నుంచి మనం లెటర్ రాస్తున్నాము అనేది ఇక్కడ ఊరి పేరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే పిల్లలకి సజెస్ట్ చేసేది, టీచర్స్కి సజెస్ట్ చేసేది ఏంటి అంటే నా వైపు నుంచి, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిటీస్ నేమ్స్ ఉంటాయి. అనంతపురం, ఇంకా చాలా ఉంటాయి, తిరుపతి, లేకపోతే ఇంకేదన్నా రాసుకోవచ్చు, నెల్లూరు రాసుకోవచ్చు. కానీ చదివే పిల్లలు అన్ని స్పెల్లింగ్స్ కరెక్ట్గానే రాస్తారు. కొంచెం చదవడానికి ఇబ్బంది పడే పిల్లలు, కొంచెం కష్టపడే పిల్లలు, వాళ్ళకి ఏంటంటే అన్ని స్పెల్లింగ్స్ కరెక్ట్గా రాయలేరనమాట. కాబట్టి వాళ్ళకి పత్ర నేర్పించేటప్పుడు, పిల్లలైనా సరే పత్ర నేర్చుకునేటప్పుడు మీరేంటంటే ఒక ఊరి పేరుకి ఫిక్స్ అయిపోండి. ఎలాంటి లెటర్ వచ్చినా సరే మనం ఖచ్చితంగా ఊరి పేరు అయితే రాయాల్సిందే. సో ఆ ఊరి పేరు ఈజీగా ఉండేలాగా, ఇప్పుడు నేను చూడండి ఇక్కడ మీకు కడప ఇచ్చాను. నేను మామూలుగా పిల్లలందరికీ ఇదే నేర్పిస్తాను, కడప లేకపోతే విజయవాడ. వీటిల్లో ఏంటంటే ఎక్కువ మాత్రాలు కానీ లేకపోతే సంయుక్తాక్షర్ కానీ ఇలాంటివి ఏమి ఉండవన్నమాట. చాలా సింపుల్ స్పెల్లింగ్స్తో ఈజీగా ఉంటాయి. కాబట్టి ఈ 2 ఊరి పేర్లు మనం నేర్చుకొని ఎలాంటి లెటర్ అయినా సరే మనం వీటినే రాసేయచ్చు. కడప అని రాసాం, అయితే ఊరి పేరు రాసిన వెంటనే కామా పెట్టాలి. నెక్స్ట్ దాని కింద డేట్ రాస్తాం. డేట్ తర్వాత ఫుల్ స్టాప్ ఉండాలి. మేడం హిందీలో ఫుల్ స్టాప్ అంటే ఇలా లైన్ లాగా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా ఉంది కదా, ఇలా కదా పెడతాము. మరి డాట్ పెట్టారేంటి? ఇక్కడ చూడండి, ఇది గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ అండి పిల్లలందరూ. సో ఏంటి అంటే, నంబర్స్లో వచ్చినప్పుడు నంబర్ తర్వాత మనం ఆపి ఫుల్ స్టాప్ పెడుతున్నామంటే అది డాట్ ఫుల్ స్టాప్ అయి ఉంటుంది. అలా కాకుండా ఇలా అక్షరాలతో ఎండ్ అయితే, లెటర్తో ఎండ్ అయితే, హిందీ లెటర్తో ఎండ్ అయింది కదా ఇక్కడ, కాబట్టి ఇలా ఫుల్ స్టాప్ పెడతామన్నమాట, పూర్ణ విరామ్. సో ఇక్కడ ఫస్ట్ అయితే మనము కడప రాసాము, కామా పెట్టాము. నెక్స్ట్ దినాంక్ డేట్ రాసి డాట్ ఫుల్ స్టాప్ పెడతామన్నమాట. నెక్స్ట్ రైట్ సైడ్ అయిపోయిందా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తాం. లెఫ్ట్ సైడ్కి వచ్చేసిన తర్వాత మనం ఎవరికి రాస్తున్నాం, క్వశ్చన్లో ఎవరికి రాయమంటే వాళ్ళకి రాయాలి. ఎదురు ఇక్కడ క్వశ్చన్లో ప్రధానాధ్యాపక్ బదులుగా కక్షాధ్యాపక్ అని ఇస్తే మనం కక్షాధ్యాపక్కే రాస్తాం, క్లాస్ టీచర్కే రాస్తాము. సో క్వశ్చన్ చూసుకొని దాన్ని బట్టి రాయాలి మనం. సేవామే ఇక్కడ దాని కింద శ్రీమాన్ ప్రధానాధ్యాపక్. క్వశ్చన్లో ఒకవేళ కక్షాధ్యాపక్ ఇచ్చుంటే శ్రీమాన్ కక్షాధ్యాపక్, కామా సర్కారీ పాఠశాల. చాలామంది టీచర్స్ ఏంటంటే జెడ్పీహెచ్ఎస్ అనో లేకపోతే రత్నం అనో లేకపోతే ఇంకేదో స్కూల్ నేమ్స్ అన్నీ నేర్పిస్తూ ఉంటారు. అవసరం లేదు. నేను చెప్పాను కదా, మనకి ఏంటి కంటెంట్ కరెక్ట్గా ఉండాలి. మార్క్స్ గెయిన్ చేయాలి అంటే అది కూడా ఎలా ఉండాలి, సింపుల్గా ఉండాలి, ఈజీగా ఉండాలి. చూడండి, సర్కారీ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మనం. ఇందులో అంటే మాత్రాస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఒక ఆకి మాత్ర, బడీకి మాత్ర, అంతే. సర్కారీ పాఠశాల, కామా ఇక్కడ మనం కడప రాసాం కదా, కడప ఫుల్ స్టాప్. తర్వాత మళ్ళీ మహోదయ్, సో ఆయన్ని సంబోధిస్తూ చెప్తున్నాం అనమాట. సాదర్ ప్రణామ్, సో ఆయన్ని విష్ చేస్తూ, मैं 10वीं कक्षा का छात्र हूँ, मुझे 2 दिन से बुखार है. నేను 10th క్లాస్ చదివేటువంటి స్టూడెంట్ని, నాకు 2 days నుంచి ఫీవర్గా ఉంది. मैं अस्पताल जाना चाहता हूँ, కాబట్టి నేను హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నాను.
ఇస్ కారణ్ సే మే పాఠశాల ఆ నహీ సక్తా, కాబట్టి నేను స్కూల్కి రాలేకపోతున్నాను. ఇస్లియే ముఝే దినాంక్ డాష్ సే డాష్ తక్, ఇక్కడ బ్లాంక్స్ ఇచ్చేసాను. సో ఒక 5 days అని అడిగితే మీరు ఆ 5 daysకి సంబంధించి ఆ డేట్స్ వేసుకోవచ్చు. 2 days అంటే 2 daysకి సంబంధించి డేట్స్ వేసుకోవచ్చు అనమాట. అంటే ఈ రోజు నుంచి ఈ రోజు దాకా 5 దిన్కి ఛుట్టి దేనేకి కృపా కరే, కాబట్టి నాకు ఈ 5 days కొంచెం మీరు లీవ్ శాంక్షన్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి రిక్వెస్టింగ్గా మనం లెటర్ రాసాము. నెక్స్ట్ థ్యాంక్ యూ రాయాలి కదా, ధన్యవాద్ ఫుల్ స్టాప్. నెంబర్ వచ్చిన చోట మాత్రమే, ఇక్కడ డేట్ వేసే చోట, రోల్ నెంబర్ వేసే చోట, సో నంబర్ డిజిట్ వచ్చిందంటే మాత్రమే మనం డాట్ ఫుల్ స్టాప్ పెట్టాలి. లెటర్తో మనం ఎండ్ చేసి ఫుల్ స్టాప్ పెడుతున్నామంటే హిందీ ఫుల్ స్టాపే, పూర్ణ విరామ్ పెట్టాలి. ధన్యవాద్ తర్వాత ఫుల్ స్టాప్ ఖచ్చితంగా ఉండాలి. సో ధన్యవాద్ కూడా ఇలా మిడిల్కి నీట్గా రాస్తాం. దాని తర్వాత ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ర, సో మీ విధేయుడు అని తెలుగులో రాస్తాం. యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్ ఒబీడియంట్లీ అని రాస్తాం కదా, సో అలాగనమాట. కామా కఖగా మన నేమ్ రాయకూడదు, స్టూడెంట్ నేమ్ రాయకూడదు. కఖగా ఇక్కడ ఇంటూలు కూడా పెట్టొచ్చు ఈ విధంగా, కానీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను ఇక్కడ కఖగా ఇచ్చాను. దీనికి బదులు ఇంటూలు పెట్టినా ఓకే, ప్రాబ్లం ఏం లేదు. కామా 10वीं కక్ష 10th క్లాస్, కామా క్రమాంక్, ఇక్కడ ఫుల్ స్టాప్ చూడండి. డాట్ ఎందుకు పెట్టాను, క్రమాంక్ అంటే ఏంటి, రోల్ నెంబర్. రోల్ నెంబర్ అంటే డిజిట్స్లోనే ఉంటుందిగా, 1 2 3 1 2 1 ఏదో ఒకటి. సో కాబట్టి డాట్తో మనం ఎండ్ చేస్తామన్నమాట. సో ఇది మనకి बीमारी का कारण बताकर 5 दिन की छुट्टी मांगते हुए अपने प्रधानाध्यापक के नाम पत्र लिखिए అన్నప్పుడు మనం ఈ విధంగా సింపుల్గా ఈజీగా నేర్చుకొని రాయొచ్చు అనమాట. సో ఇలా కానీ మనం పక్కాగా రాసామంటే ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఖచ్చితంగా 8 marks అనేవి కన్ఫామ్గా మీకు పడుతున్నాయి అనమాట. సో ఇలాగా మనము ఒక్కొక్క లెటర్ని డిస్కస్ చేద్దాం. అంటే చుట్టి పత్రిలో చెప్పాను కదా, ఇప్పుడు ఒకవేళ మనకి హెల్త్ బాగాలేకపోతే మనం ఎలా రాస్తామనేది ఈరోజు చూపించాను నేను. ఇంకొక లెటర్లో ఇంకొక రీజన్తో చుట్టి పత్ర ఎలా రాస్తాము. సో ఇలాగా మన కొన్ని ఇంపార్టెంట్ లెటర్స్ అనేవి డిస్కస్ చేద్దాము. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్లు అయినా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి చూడండి, ప్రీవియస్ వీడియోస్ అనేవి మీకు హెల్ప్ అవుతున్నాయి, ఎవరికన్నా యూజ్ అవుతాయి అంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ.